ఎలా ఉంది, జడ్జిమెంట్ చేయరాదని, ప్రజెంట్ మూమెంట్లోనే ఉండాలని, ఎక్స్పెక్టేషన్స్ వద్దని, మన జీవితానికి ఇవే మనకు తంటాలు తెస్తాయని, పెద్ద పెద్ద గురువుల్ని కూడా సైతం ఈ ఎక్స్పెక్టేషన్స్ వీటిల్లోనే పడి విలవెల్లాడిపోతున్నారని వారు చెప్పారు. పుట్టలు కట్టుకోవడం అంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇవన్నీ నిర్మించుకొని దాంట్లో పడి కొట్టుకొని పోకుండా, అలా కాకుండా సింపుల్గా జీవిస్తూ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవించాలని చెప్పిన సిద్ధయ్య గారికి మరొకసారి గట్టిగా ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇలాంటి మహాగురువులు మన దగ్గరికి రావటం అనేది మన అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే మనకి ఈ మహాగురువుల యొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది. దర్శనం చేతనే, మహాగురువుల దర్శనం చేతనే మన పాపకర్మలు ఎన్నో పోతాయంటారు మన శాస్త్రంలో చెప్తుంటారు. స్పర్శనం చేత ఎంతో అద్భుతాలు జరుగుతాయంటారు. అలా సిద్ధయోగి అయినటువంటి శ్రీ సిద్ధేశ్వర యోగి గారు, వారిని సిద్ధయోగి గారు అంటుంటారు. వారితో నేను చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. వారు ఒక పక్క తంత్ర మార్గంలోనూ యోగ మార్గంలోనూ ఎంతో గురుదేవ దత్త అవధూత చింతన రత్నాకరాం ధౌత పథాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఈ భరతభూమిలో పుట్టడం అనేది మనం ఎన్నో జన్మలుగా చేసుకున్న ఒక అదృష్టం. అందుకనే ఇంతమంది ఋషులు, ఇంతమంది సిద్ధ పురుషుల సాంగత్యం మనకు లభిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఋషులే. వీళ్ళందరూ కూడా మీలో వస్త్రాలు కట్టి, కాషాయాలు కట్టి ఇవన్నీ కూడా ఋషులు అనుకోవడం కంటే కూడా మీ హృదయాలలో ఋషులు ఉన్నారు ఇప్పుడు. అందుకనే మీకు రాగానే నమస్కరిస్తూ కూర్చున్నాను. ఎంత గొప్ప యోగం! ఎంతోమంది ఈ భౌతిక చక్రంలో అదే జీవితమని నడిపి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అతీతంగా ఇక్కడ జ్ఞానం ఆర్జించాలి, ఈ జన్మని కొంచెం ఆత్మ వైపు మరలించాలి అనే సంకల్పం మీకు కలిగి ఇక్కడికి రావడం ఒక గొప్ప యోగం. అక్కడితోనే మీరు పాస్ అయిపోయారు. ఇక ఆ తర్వాత మీరంతా ఈ సాధనలో ఋషులు చెప్పినవి, పెద్దలు చెప్పినవి స్వీకరించుకొని సాధన చేసుకోవాలి. మేము ఎన్నోసార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కానీ శాస్త్రి గారు మాకు నా హృదయానికి చాలా దగ్గరగా అవుతారు. మధ్యప్రదేశ్లో అమరకంఠ్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తాను శాస్త్రి గారు, చాలా రోజులు అయిపోయింది, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పాను. ఇలా ఒక కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంకి రావాలి అని చెప్పడం జరిగింది 2 రోజుల క్రితం. చెప్పడం ఖచ్చితంగా వస్తాను శాస్త్రి గారు అని చెప్పి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక మనం సభాపరంగా మన పత్రిజీ జ్ఞానాన్ని ఆర్జిస్తూ, ఇది టిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ఎటు తిరిగినా పత్రిజీనే మన గురువు. ఆయన ద్వారానే కదా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. వారి ఆత్మ చైతన్యమై ఇప్పుడు మన జీవజాలాల్లో అందరిలో ఇమిడీకృతమై ఇప్పటికీ కూడా మనం సాధనలు చేయాలి, మన గురువు చెప్పిన మార్గాన్ని కనుగొనాలని ఇంతమంది వచ్చి సాధన చేయడం అనేది గొప్ప యోగం. వారిని వారసత్వంగా ఇందాక పరిచయం చేశారు. చాలామంది కింద పైన కూర్చొని మాట్లాడతాం, కానీ దీని వెనక ఉండి ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు కూడా ఎంతో వాళ్ళు దీన్ని గొప్పగా, వాళ్ళందరూ ఋషులే. వారికి ఏం వస్తుంది అని ప్రశ్నించుకుంటే మీ అందరికీ జ్ఞానం పంచాలి అనే ఒక సంకల్పం చూసావా, అదంతా ఋషితుల్యమైన జ్ఞానం.